మంథనిలోని దాగం సత్యనారాయణ గారి స్వగృహానికి రావడం జరిగింది. సాయి శ్రీనివాస రాముడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా వారి యొక్క చిన్ననాటి నుండి ఇప్పటి వరకు రేపు వచ్చే జనరేషన్ గురించి ఏ విధంగా వారు మాట్లాడతారు, దాని గురించి ప్రస్తావన కోసం ఇక్కడ రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అందరికి కూడా. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళందరినీ కూడా కలిసినప్పుడు కానీ ఆ గొప్ప గొప్ప విషయాలు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళు అనుభవించిన తీరు అవన్నీ కనుక వాళ్ళ ద్వారా మనం విని తెలుసుకున్నా కూడా, లేకుంటే వాళ్ళు ఎవరితో ముచ్చటించినప్పుడు తెలుసుకున్నా కూడా నిజంగానే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ జీవన విధానానికి మరి అప్పుడు ఓల్డెన్ డేస్ లో జీవన విధానానికి వ్యత్యాసం ఏంది, యాక్చువల్ గా దాని పరంగా మరి అభివృద్ధి అంటారు కదా, డబ్బు విపరీతంగా సంపాదిస్తున్నారు, దేశ విదేశాలు తిరుగుతున్నారు. బట్ శారీరకంగా మనిషి కన్జ్యూమ్ చేసే ఈ ఆహార పదార్థాలు కావచ్చు, పానీయాలు కావచ్చు, వీటి యొక్క ఇంపాక్ట్ ఏ రకంగా మరి ఉన్నది, మన మంథినిలో పర్టికులర్ గా ఈ జీవన విధానం ఏ రకంగా కొనసాగింది, కొన్ని విషయాలు అదే రకంగా ఆధ్యాత్మిక పరమైన కొన్ని విషయాలు కూడా మనం చర్చించాలి. ఎందుకంటే దాహగం సత్యనారాయణ శర్మ గారు చాలా మంచి ఆధ్యాత్మికవేత్త, మంచి మేధావి. వారిలో ఉన్న నిజంగానే ఆ స్పాంటానిటీ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ, ఆ చెప్పే విధానం కానీ అది నిజంగానే అందరినీ ఆకట్టుకుంటుంది. ఎందుకంటే నేను చిన్నవాడినైనా కూడా సార్ ఫ్రెండ్లీగా ఉంటారు నాతో. ఎందుకంటే ఒక ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది చాలా కొద్ది మందిలో, ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో మమేకమై మాట్లాడడం అనేది అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. అది కొద్ది మందిలోనే ఉన్నది. అందులోకి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. మిమ్మల్ని కలిసినప్పుడల్లా కూడా నాకు యాక్చువల్ గా ఏమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా శర్కర వేసుకుని ఛాయ్ తాగుడు కాదు, శర్కర మూల పదార్థం అదేంటి చెరుకు, ఆ చెరుకు రసం తాగినట్టు అనిపిస్తుంది, నాకు ఆనందం అనిపిస్తుంది. మహారాజ్, ఒక విషయం నాకు మీ ద్వారా తెలుసుకోవాలనిపిస్తున్నది. ఈ చైల్డ్హుడ్ డేస్ మీ జనరేషన్లో మంథినిలో ఎట్లా కొనసాగింది, ఎట్లా ఉండే అప్పటికి ఇప్పటికి ఈ చైల్డ్హుడ్ డేస్ ఇప్పటి ఉన్న పిల్లలకు మీరు ఆ డిఫరెన్స్ ఎలా చెప్తారు? అప్పటి కాలంలో అంటే నా పర్సనల్ ఇది అభిప్రాయం, మన మంథనిలో ఉండేటి ప్రతి విద్యార్థి కానీ, ప్రతి పౌరుడు కానీ పార్వతీ తనయులం. మనం పార్వతీ తనయులే. అంటే తల్లి యొక్క సంరక్షణలో పెరిగినటువంటి వాళ్ళ విద్యాబుద్ధులు మనకు తల్లి నుంచి బాగా వచ్చినాయి. తండ్రులు ఏంది అంటే వాళ్ళు వృత్తిరీత్యా ప్రవాసం చేసుకుంటూ మహారాష్ట్ర, ఇటు అటు హైదరాబాదు, నాగ్పూర్ ఇటువంటి చోట్ల వెళ్ళి వాళ్ళు 6 నెలలకు అక్కడ కష్టపడి వాళ్ళు 6 నెలల తర్వాత వస్తే అప్పుడు కాయిన్ రొటేషన్ ఎక్కువ లేదు. వాడు ఏదో తృణమో పణమో తెచ్చిస్తే మొత్తం కుటుంబాన్ని అంతా తల్లి ఆ లిమిటెడ్ సోర్సెస్తో ఈ పిల్లలను ఇంత ఎత్తుగా అభివృద్ధి చేసింది. ఇక్కడ మాతృశక్తి యొక్క, ఇప్పుడు మోదీ గారు చెప్పినట్టు నారీ శక్తి వందన ఏదో అన్నారు కదా, అది మన మంథంలో 100కి 100 పాలు లభ్యమైంది. ఇప్పటికే ఉన్నది, ఇప్పటికీ అదేమీ కుదవలేదు. తల్లి యొక్క సంరక్షణలో తండ్రి ఎక్కడో ఉన్నాడు, తండ్రి బ్లెస్సింగ్స్. ఎందుకంటే తాబేలు చూడండి, తాబేలు సముద్రం ఎంతో లోతుకు పోయి తన ఆహారాన్ని సేకరిస్తుంటాడు. వాస్తవికంగా పాతాళం పోతుంది, అక్కడ తన ఆహారాన్ని అన్వేషిస్తుంటుంది. కానీ ఆలోచన అంతా సముద్ర తీరంలో ఉన్న ఇసుకలో పెట్టినటువంటి గుడ్లపైన ఉంటుంది. ఆ గుడ్లపైన ఉన్నప్పుడు కేవలం ఆ ఆలోచన సరళితోనే ఈ గుడ్లు పదుగుతాయి, అంటే అభివృద్ధికి వస్తుంటాయి. అట్లా మంథనిలో ప్రత్యేకంగా తండ్రి యొక్క ఆలోచన సరళితోనే తల్లి సంరక్షణలో ఈ విద్యార్థులు కానీ, ఈ జనరేషన్ కానీ, ఈ అమోఘమైనటువంటి ఏదైతే విద్యా సంపత్తు, ఈ దేశ విదేశాలలో వీళ్ళు ఆర్జించిన ధనార్జన కానీ, ఖ్యాతి కానీ, అన్ని కానీ ఒక మూలంగా అక్కడ ఉన్నది. ఎంత అద్భుతమైన ఉపమానం ఇచ్చారు మహారాజ్ ఈ విషయంలో. ప్రవాసం విషయంలో 100%. ఇది నేను ఎప్పుడో రాసి పెట్టుకున్నా, నా దగ్గర ఉన్నది కూడా నేను రాసి పెట్టుకున్న విషయం. నేను ఆ కాలంలో చూస్తూ ఉండేటువంటి, అంటే ప్రతి విద్యార్థి కూడా మనకు ఆర్థికమైనటువంటి వనరులు చాలా తక్కువ మంథన్లో. ఆ లిమిటెడ్ ఆ 40 రూపాయలు 60 రూపాయలు మా పితృదేవులు వాళ్ళందరూ తీసుకువచ్చి ఇస్తే వాళ్ళ సంరక్షణ, ఈ తల్లి మేనేజ్మెంటు మీకు ఏ MBA కూడా పనికిరాదు.
వీళ్ళు ఇంత శోధిస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, అవి చేస్తున్నారు కదా, ఈ మన మాతృమూర్తుల ముందు ఇది రద్దు. ఇది నా అభిప్రాయం. మీరు ఏమైనా అతిశయోక్తి కాదు, ఇది ఉన్న నాకు వచ్చినటువంటి వాస్తవికత చెప్తున్నాను. ఓకే. మహారాజ్, మీరు ఒక గొప్ప ఉపమానాన్ని ఇచ్చారు. ఒక తాబేలు జీవన శైలి ఏ రకంగా ఉంటది, అందులోకి మన మంథినిలో పూర్వీకుల యొక్క జీవన విధానం ప్రవాస జీవితంతో అద్భుతంగా వచ్చారు. అంటే ఇంకొక సాక్రిఫైస్ కూడా ఉన్నది అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక భార్య పిల్లలను కొంతమటు కన్న తర్వాత భర్తను విడనాడడం అంటే ఎడబాటు కావడం అంటారా, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఎందుకంటే తను సంపాదన కోసం వెళ్ళి మళ్ళా తిరిగి ఎప్పుడు వస్తాడో తెలియదు. 5 నెలలు 6 నెలలు ఆ రకంగా. అప్పటి వరకు కూడా పిల్లలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దడము, సంస్కారవంతులుగా చేయడము, ఈ యొక్క దీన్ని యజ్ఞం అంటారా, దీన్ని ఏమంటారు? దీన్ని యజ్ఞం కాదు. స్త్రీమూర్తికి ఒక చోట నేను విన్న నిర్వచనం ఏంటి అంటే, స్త్రీలలో మనం శబ్ద రూపంగా తీసుకున్నాము, శబ్ద బ్రహ్మను విశ్లేషించారు కదా, రా సత్వగుణం, తమోగుణం, రజోగుణం, మూడిటి యొక్క మిశ్రితమే స్త్రీ. ఇది ఈ త్రిగుణాలతోనే నేను సృష్టిని మొత్తం నడిపిస్తున్నా అన్నట్టు విష్ణుమూర్తి చెప్పాడు భగవద్గీతలో. ఈ 3 గుణాలను తనకు ప్రతీకగా ఈ స్త్రీమూర్తిలో నింపాడు. అటువంటి స్త్రీమూర్తులు మనకు మంత్రంలో లభ్యమైన మన తల్లు మన మాతృమూర్తి. ఇంకో ఇది ఒక ముఖ్యమైన పాయింట్. స్త్రీని గుణాలు అతివర్తతే అంటున్నాడు విష్ణుమూర్తి. ఈ స్త్రీని ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నావో, సత్వరజస్తమో గుణాలు, ఈ మూడింటితోనే ఈ విశ్వ ప్రక్రియ అంతా నడుపుతున్నాం. కానీ ఈ 3 గుణాలు ఎవరి గుప్పిట్లో ఉన్నాయి? మన మాతృమూర్తి గుప్పిట్లో ఉంటాయి. వాళ్ళు దేవతా నైవేద్యం ప్రసాదంగా చేయనంత వరకు మనకు అన్నం పెట్టలేదు. మనం బండి నుంచి వచ్చా కూడా బట్టలు విడిచి గోన సంచో ఏదో కట్టుకొని, మా తుండుగుంట కట్టుకొని మనం భోంచేసి బళ్ళ పోయినాం. అక్కడ ప్రసాదపూర్వకంగా మనకు ఆ ప్రసాదం లభ్యమైంది. ఇక్కడ ప్రసాదం అంటే మామిడి పంట, సిరానా, పూరి అని కాదు. ఇక్కడ అనుగ్రహం, వాళ్ళ యొక్క అనుగ్రహం, హృదయంలో నుంచి వస్తున్నటువంటి ఆ అనుగ్రహం మన మీద అపారమైనటువంటి ముద్ర వేసింది. కాబట్టి ఇంతటి ఐక్యం, ఇంతటి మేధో సంపత్తి, ఇంత మేధస్సు మనకు లభ్యమైంది. అద్భుతంగా వివరించారు. స్త్రీన్ గుణానతి వర్తతే, త్రీన్ గుణానతి వర్తతే, త్రీ గుణాలు. ఆ స్త్రీలో ఉంది సత్వరజస్తమ గుణాలు. అది ముఖ్యం. అంటే మీరు అన్నట్టుగా డబ్బు సంపాదించడము ఎంత ముఖ్యమో, ఎందుకంటే ఉద్యోగం పురుష లక్షణం అన్నాడు. ఆ సంపాదించిన దాన్ని ఖచ్చితంగా వినియోగించి దాన్ని ఏమంటారు, వృద్ధిలోకి తీసుకురావడం అనేది చాలా 100%. అది ఏ బిజినెస్, ఈ MBA కోర్సులు, మేనేజ్మెంట్ కోర్సులు అవన్నీ రద్దు. వీళ్ళ ముందు వీళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర వాళ్ళు శుశ్రూష చేస్తే వాళ్ళకి ఆ జ్ఞానం కలుగుతుంది. మన మాతృమూర్తుల దగ్గరికి వచ్చి అక్షర జ్ఞానం లేకున్నా పర్వాలేదు, మన మాతృమూర్తికి అంత స్థానం ఉన్నది మంథనిలో పర్టికులర్గా. మరి ఒక విషయం చెప్పండి, మీరు అన్నట్టుగా వాళ్ళు సంపాదన తీసుకువచ్చారు, ప్రవాసం పోయి తృణమో పనమో అది తీసుకువచ్చి భార్య చేతిలో పెట్టడము, ఆ పిల్లలు తృప్తిగా ఇలా జీవించగలిగారు. ఎందుకంటే అప్పుడు ఈ ఆధునిక యుగము పోకడం లేకనా, ప్రపంచ జ్ఞానం లేకనా, వాళ్ళు నిజంగానే ఏ విషయంలో వాళ్ళు అన్నం తిన్నా, పప్పు తిన్నా, ఏం తిన్నా, నలుగురు కూర్చున్నా, 10-15 మంది ఒక్కొక్కళ్ళు ఇంట్లో సంతానమైనా కూడా వాళ్ళందరూ కూడా ఏదో బోల్పేలాలు తెచ్చుకున్నా కూడా కలుపుకొని అందరు కూడా పక్క కూర్చొని తల ఇంత వచ్చి పంచుకోవడం, లేకుంటే జొన్న పేలాలు కానీ, ఇవన్నీ జీవన విధానము. ఈ యొక్క జీవితంలో ఆ తృప్తి అనేది ఉండేది. ఇప్పుడు ఇవాళ చూడండి, పంచభక్ష పరమాన్నాలు తిన్నా కూడా ఏదో ఒక రకమైన వెల్తీ అనేది అనిపిస్తుంది. దాన్ని మీరు ఏ రకంగా కంపేర్ చేస్తారు? అంటే అప్పుడు సహజీవనం ఎక్కువ ఉంది. సహజీవనం అంటే ఇప్పుడు నా ఇంట్లో దొండకాయలు కాసినాయి, మీ ఇంట్లో కాకరకాయలు కాసినాయి, వాళ్ళ ఇంట్లో సూరకాయలు కాసినాయి. మనం మంత్యంలో ఎన్నడూ కాయగూరలు కొన్న పరిస్థితి లేదు, ఎవరు కూడా ఇచ్చుకపుచ్చుకాలి. అంతే సహజీవనం. నా ఇంట్లో ఏది ఉన్నా కూడా నీకు నేను షేర్ చేసుకున్నా, నీ ఇంట్లో ఏది ఉన్నా కూడా నీ పక్క వాళ్ళ ఇంటికి షేర్ చేసుకున్నావు. కాబట్టి ఇక్కడ వ్యాపారమైనటువంటి కమర్షియల్ థాట్స్ అనేవి ఎవరికి జీర్ణం కాలేదు, వాళ్ళు అరిగించుకోలేదు. మీరు చెప్పినట్టుగా ఎవరింట్లో శాతం ఉన్నది అంటే వాళ్ళ ఇంట్లో బర్రెలు అవి ఉన్నాయంటే వాళ్ళు పాలు పెరుగు కూడా పోసేది. ఎందుకంటే నాకు గుర్తు, నా చిన్నప్పుడు మా ఇంటికి మామూలు ఉక్కమ్మ అని ఆమె పొద్దున లేవగానే విజ్జు అని పిలిచేది. విజ్జు అని పిలిచిందంటే ఏం లేదు, గంజి పట్టుకురారా అని. ఎందుకంటే ఆమె మంచిగా చాలా ఇరుగుతుండే అందరినీ. ఇంకో ఈ చిన్న తెచ్చామే, ఇంకో 2 గంటలు తీసుకురా, చల్ల పులుసు కోసం దానికోసం పోసేది. అంటే వాళ్ళకట్టు మొత్తం కూడా ఆమె బ్రహ్మాండంగా. ప్రపంచంలో ఒక విషయం ఏంటి అంటే, ఆనందం అనేది పంచుకుంటే 10 రెట్లు పెరుగుతాయి. పంచుకోవాలి ఆనందం. నీకు ఎలాంటి ఆనందం ఉన్నా పర్వాలేదు, దాన్ని నలుగురితో పంచుకుంటే 10 రెట్లు అది రెట్టింపు అవుతుంటుంది.
10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు ఈ విధంగా దేదీప్యమానంగా అది వృద్ధి చెందుతూ ఉంటుంది. అది మంత్రంలో ఉన్నది ఇప్పటికీ, మరి మా ప్రతి చోట కనబడుతూనే ఉన్నది కూడా. కనబడుతున్నది. బట్ ఒకటి కొన్ని విషయాల్లో లోపించింది కూడా. మీరు అన్న దాంట్లో ఇంకొకటి యాడ్ చేయాలి ఏంటంటే, ఇప్పుడు మీరు కూరగాయల విషయం చెప్పారు, తర్వాత పాలు పెరుగు విషయం చెప్పారు. ఏది కూడా పైసలకు అమ్ముకోలేదు. నీకు నేను, నాకు నువ్వు అని ఇచ్చుకున్నారు. బ్రహ్మాండంగా ఆ సహజీవనం అనేది కొనసాగింది. మెయిన్గా చెప్పాలంటే ఒక కార్యం అయింది ఇంట్లో, వాళ్ళ ఇంట్లో పెళ్లి అయింది, లేకుంటే వేరే అపరకర్మలు అయినాయి, ఏవో అయినాయి సంథింగ్ అయినప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి పోయి చేదోడు వాదోడుగా కూరగాయలు తగ్గడం కానీ, మంచినీళ్ళు పట్టడం కానీ, వాటితోటి ఏ రూపాయి ఆశించకుండా వాళ్ళు మనసా వాచ ప్రేమతోటి ఆత్మీయంగా పనిచేశారు. అది ఇప్పుడు లోపించిందని చెప్పడంలో ఏం సందేహం లేదు. అది లోపించింది. అది తక్కువ అనేది మనకు కనబడుతున్నది. అప్పుడు ఇంటి పక్కల మన ఇంట్లో పెళ్ళైతే చుట్టూ ఉన్న వాళ్ళ ఇళ్ళలో పక్క ఇంటి వాళ్ళకు కూడా విస్తర్లు వేశారు, విస్తర్లు ఎత్తారు, నీళ్లు పోసారు, వడ్డన చేశారు, అన్నీ చేశారు. ప్రతి ఇంటి ప్రతి వాడలో కూడా, ఎవరింట్లో వాడలో పక్క వాడలో నుంచి కూడా వచ్చి కూర్చారు, ఇచ్చేశారు. ఆడవాళ్ళు బయట ఉంటే తమ్మచెరి కట్టకు పోయి కూడా ఆ 3 రోజులు వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు కష్టమైతే వాళ్ళు వచ్చి నీళ్లు నెత్తి మీద పెట్టుకొని బిందెలు పెట్టుకొని వచ్చి కంజరి కట్టకు పోసిన ఉదంతాలు కూడా నేను చూస్తాను. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకంటే మనకు నల్లా వస్తున్నది ఇంట్లోనే కలవలు అంటే మనం 2 బిందెల నీళ్లు 2 ముద్దలు నీళ్లు తెచ్చుకోవడానికి మనం అలసత్వం చూపిస్తామైతే, వేరే వాళ్ళ పరోపకారం కోసం అని ఎక్కడో చెరువులో నీళ్లు తీసుకొచ్చి మోసారంటే మామూలు విషయం. చూసాం, కళ్ళతో చూసాం. అవి మంచినీళ్ళు, ప్యూరిఫైడ్ నీళ్ళు. అవి ఇప్పుడు అంతా మిళితం అయిపోయింది. ఇప్పుడు మనుషులు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. మీరు అన్నది మాత్రం ఇది సహజీవనం గడిచారు మన వాళ్ళు పూర్వీకులు. మీరు ఆ జనరేషన్ వాళ్ళు అనుభవించారు.